గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Mike 22 receiving. Operation progress. Over. Ranaya. Constable. ఈ నా కొడుకులకి చావును పరిచయం చేయాలి. కట్లు ఇప్పండి. ఏంట్రా దొంగ నాయాళ్ళారా, పోలీసులు ఊర్లోకి రాకూడదా? వస్తే బొగ్గు మూటలో వేసి తగలబెట్టేస్తారా? అంత ధైర్యమారా మీకు? పోలీస్ అంటే ఏం పీకలేడు అనుకుంటున్నారా? పోలీస్ అంటే ఏంటో చూపించరా? సార్ ఇక్కడ చూడండి సార్, పురుగులు అక్కడ చూడండి సార్. సార్ అక్కడ కూడా ఉన్నాయి సార్ పురుగులు. సార్ అక్కడ చూడండి సార్, లోపల నుంచి వస్తున్నాయి సార్. ఏంటా ఇది? మార్చిని కూడా క్లీన్ గా పెట్టుకోవడం తెలీదా? మేమేం చేయగలం సార్? శవమిలా సంవత్సరాల తరబడి ఉంటే పురుగులు పట్టి వాసనే వస్తుంది. సార్ అన్ని వెల్ఫేర్ సొసైటీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళు ఇంకా రాలేదు. సార్ అనాథ శవాల్ని దహనం చేయడానికి ఎన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయో మీకే తెలుసు కదా. గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేసి పర్మిషన్ తీసుకునేలోగా తల ప్రాణం తోకొస్తుంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్స్ లేక అనాథ సేవలు చేరకుండా చూసుకోవాలి సార్. సార్ 3వ నెంబర్ వార్డులో ఉన్న అనాథ పేషెంట్ సీరియస్గా ఉన్నాడు సార్. నర్స్ తొందరగా ఐసీయూకి తీసుకురండి. ఓకే సార్. హలో సార్, పాత చర్చి పక్కన ఒక శవం ఉంది, వచ్చి చూడండి సార్. మీరెవరు? ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇదే పని అయిపోయింది. సీరియస్గా ఉన్న పేషెంట్ని తీసుకొచ్చి బయటపడేసి ఫోన్ చేయటం, మనం దాన్ని అనాథ శవం అని కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి పడేయటం. ఏం బతుకయ్యామంది? అయ్యా ఇలాగే ఉన్నారు, ఏం చెప్పమంటారు? ఏమయ్యా హెడ్? అయ్యా ఆ చర్చి పక్కన 174 కేసు ఒకటి వచ్చింది, ఎందు వెళ్ళి చూసిరా. ఏమయ్యా హెడ్, ఎప్పుడు వచ్చే 174 అనాథ కేసేనా? అవునవును. అనాథ సేవాన్ని తగలబెట్టి మీరు గవర్నమెంట్కి లెటర్లు రాస్తూనే ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం రావడం లేదు. అరే పోవయ్యా, డబ్బు గిబ్బు వస్తుందో లేదో, అనాథ శవానికి అంత్యక్రియలు చేసామని పుణ్యమైనా వస్తుంది. హెడ్ గారు, మీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్కి పుణ్యం చేసినా డిఎస్పీ రఘునాథ్ లాంటి వాళ్ళు
పాపమే చేస్తున్నారు. ఇదిగో చూడండి. ఎవరు మన ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారే ఆ డిఎస్పీ రఘునాథా? అవునయ్యా, 5 మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపేసి కనిపించలేదని చెప్తే నరసింగాపురం ఊరు వాళ్ళు ఊరికి వదిలేస్తారా? ఊరోళ్ళంతా మీడియా వాళ్ళతో కలిసి పోరాటం, ధర్నాన్ని గొడవ చేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ విచారణ కమిషన్ పెట్టింది. విచారణ కమిషన్ ఊరికే వదిలేస్తుందా? డిఎస్పీని పీల్చి పిప్పి చేయదు. యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది నేర పరిశోధన కార్యాలయం. గత నెల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నరసింగాపురం గ్రామంలో జరిగిన కలవరంలో 2 అమాయకులైన వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. మరికొందరు ఆసుపత్రిలో ఉన్నారు. ఒక అమ్మాయితో సహా 7 జాడ తెలియలేదు. దాని గురించి పోలీసులను అడిగితే అలా మేమెవరిని తీసుకుపోలేదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలీదు. దీని గురించి ఇక్కడున్న ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందో చెప్తారా? న్యాయం జరగాలనే దీనికి ఒప్పుకున్నాం. కనిపించకుండా పోయిన వాళ్ళు మా ఊరికి తిరిగి రావాలి. రాలేదో మేము ఒప్పుకోం. మా ఊరి కుర్రోళ్ళు ఇంకా ప్రాణాలతో బతుకున్నారో లేదో కూడా తెలియడం లేదయ్యా. వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం అయ్యా. జడ్జి గారు వచ్చారా? సార్. రఘునాథ్ మీరేనా? ఎస్ సార్. మీరు సర్వీస్లో వచ్చారు ఎన్నేళ్ళైంది? సార్ ఐ జాయిన్ సర్వీస్ ఇన్. ఏ తెలుగు రాదా? మీరు చేసిన నిర్వాకాన్ని మెచ్చుకుని పత్రికలో ఫోటోలు వచ్చే చూడండి. కనిపించకుండా పోయిన 7 ఎక్కడా? నాకు తెలియదు సార్. మీరే తీసుకెళ్లారని తెలిసింది. నేను తీసుకువెళ్ళలేదు సార్. సరే మీరు వెళ్ళండి, అవసరమైతే కబురు చేస్తాను. ఎస్ సార్. గొడవలు జరిగిన ఊరికి రేపు మనం వెళ్ళాలి. బాధితులైన ప్రజల్ని కలవాలి. సార్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా మూర్ఖులు సార్. వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వద్దు సార్. ఇప్పుడొద్దేంటి? ఖచ్చితంగా వెళ్ళాలి. సార్ నర్సింగపురం ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉంది సార్. ఈ ఊర్లో జనాభా మొత్తం 592 మంది సార్. ఈ గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామంగా ప్రభుత్వం ముద్ర వేసింది సార్. యాక్చువల్గా ఈ ఊరు ఎలా ఉంటుందంటే కర్రతుమ్మ చెట్ల మధ్య ఊరును దాచినట్టు ఉంటుంది సార్. ఈ ఊరు చుట్టూ సుమారు 20-25 కిలోమీటర్ల వరకు కర్రతుమ్మ చెట్లే సార్. కొట్టకండి, దయచేసి వినండి, ప్రశాంతంగా ఉండండి. మీకోసమే మన జడ్జి గారు వచ్చారు. దారి వదలండి, లోపలికి వెళ్ళండి. అయ్యా, ఈ దుర్మార్గులైన పోలీసుల్ని ఊళ్ళోకి రానివ్వకండి అయ్యా. నా కొడుకుని మనవల్ని లాక్కుని పోయారు. ఇంతవరకు ప్రాణాలతో ఉన్నారా లేదో తెలీదయ్యా. మీరే న్యాయం చేయండి అయ్యా. మీరు భయపడక్కర్లేదు. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి వాళ్ళ ఆచూకీ కనిపెడతాను. నాన్నెక్కడని అడిగి నా బిడ్డకి ఏమని సమాధానం చెప్పమంటారయ్యా? మీరు మా మేలు కోరేవారైతే మా అందరికి ఒక పరిష్కారం చూపించి మీరు లోపలికి వెళ్ళాలయ్యా. లేదంటే అమ్మా కాస్త ఓపిక పట్టమ్మా. ఊర్లోకి రాకూడదు అంతే కదా? అవునా? పోలీసులంటే అందరికీ భయం ఉంటుంది, కానీ ఇంతగానా? ఊరంతా భగభగ మండుతోంది. అంత దారుణం ఏం చేశారు? ఎంతమందిని చంపారు? అది కాదయ్యా, గొడవ జరిగినప్పుడు ఆ ఊరు వాళ్లే పోలీసుల మీద నాటు తుపాకీలతో కాల్చారు. తర్వాత వాళ్ళని భయపడడానికి పోలీసులు మోకాళ్ళ కింద కాల్చినప్పుడు గురి తప్పి 2-3 చచ్చిపోయారయ్యా. కనిపించకుండా పోయిన 7 ఏమయ్యారు? వాళ్ళు కర్రతుమ్మ చెట్ల పక్కనో లేక తమిళనాడు బార్డర్లోనో దాక్కుని ఉంటారు. దాక్కుని ఉంటారా? అందుకే ఊరంతా అలా గగ్గోలు పెడుతోందా? ఎందుకయ్యా అబద్ధాలు చెప్తారో? ఆ ఊరు గురించి అన్ని విషయాలు నాకు తెలియాలి. పూర్తి వివరాలు తెలిసిన వాడిని తీసుకురండి. మీ పేరేమిటి?
నా పేరు రామూర్తయ్య. మీరక్కడ ఏ సంవత్సరంలో పనిచేశారు? 1980లో ఆ ఊర్లో డ్యూటీ చేశానయ్యా. ఉత్తినే పేరుగా ఊరు బయట పోలీస్ స్టేషన్ ఉంటుందయ్యా. ఆ ఊరికి పోలీసులకి అసలు ప్రాబ్లం ఏమిటి? అయ్యా, అది నిన్న ఈ రోజు వచ్చిన ప్రాబ్లం కాదయ్యా. ఎంతో కాలంగా ఆ ఊరికి మన పోలీసులకున్న ప్రాబ్లం అయ్యా. ఆ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టకూడదయ్యా. ఒకవేళ వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు. దొంగతనమే ఆ ఊరాళ్ళకు కులవృత్తి అయ్యా. హత్యలు, దొంగతనాలు, దోపిడీలంటూ వాళ్ళు చేయని వృత్తే లేదయ్యా. వీళ్లకు అసలు రేషన్ కార్డులు ఉన్నాయో లేవో గాని ఒక్కొక్కరి మీద 4-5 కేసులున్నాయ్యా. వీళ్లను చూసి ఎదుటి వాళ్ళు భయపడాలే తప్ప వీళ్ళు ఎవరికీ భయపడరయ్యా. వాళ్ళకంత ధైర్యం రావడానికి ఎవరు కారణం? అందుకిద్దరే కారణం అయ్యా. ఒకడు కేశవరాయుడు, ఇంకొకడు వీరయ్య. ఎవరు వాళ్ళు? వీడు కేశవరాయుడు, వీడు వీరయ్య. అయ్యా, వీళ్ళిద్దరికీ దొంగతనమే ప్రధాన వృత్తి అయినా కేశవరాయుడికి బొగ్గుమూట్లు అమ్ముకోవడమే ముఖ్యమైన వృత్తయ్యా. ఊళ్ళో ఏదైనా పెళ్ళంటే వాళ్ళిద్దరూ పెళ్లివారి మీద దాడికి బయలుదేరతారయ్యా. 1980లో తమిళనాడుకి వెళ్ళాలి అంటే నరసింగాపురం పక్కనున్న మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళాలి. 10-12 బళ్ళు కలిసి ఒక్కటిగా వెళ్తేనే ఊరు క్రాస్ చేయగలరు. అలా కాకుండా ఎవరైనా సెపరేట్గా వెళ్తే అంతే. ఆగండి, ఆపండి, ఆపండి. అయ్యో, వదిలేయండి అయ్యా. మంత్రి గారింట్లో పెళ్లి, అందుకే ఆకుండా వచ్చేసావయ్యా. అయ్యో, వదిలేయండి అయ్యా. అయ్యా, వదయ్యా. అయ్యా, రే, మేము ఆకలి కోసం దొంగలిస్తున్నాం. నీ మంత్రిలాగా ఆడంబరంగా బతకడానికి కాదు. ఊరు సొమ్ము దోచుకునే వాడి కోసం అడ్డమైన పనులు చేసి అల్పాయుష్లో పోకు. నిన్ను నమ్మి నీ కుటుంబం ఉంది. మా ఊర్లో మావయ్య
ఏందయ్య ఇది? ఈ రోజు రేపు చచ్చిపోయి ముసలాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కుర్రాళ్ళందరూ ఎక్కడయ్యా? అయ్యా, రాత్రి స్టేషన్లో పడుకునే చట్టం 1966లోనే పోయింది. ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు. రేయ్, వచ్చి పడుకోమంటే పడుకోవాలయ్యా. ఎక్కడ వాళ్ళు? అయ్యా, ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు. ఊర్లో వరదయ్యకు పెళ్లి, వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు. మీకు కావాలంటే చెప్పండి అయ్యా, తెప్పిస్తాను. ఛ, ఈ మాట చెప్పడానికి సిగ్గా లేదు? పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి? అయ్యా, ఈ స్టేషన్కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, అది పనిష్మెంట్లో. ఆ ఊళ్ళోకి పోలీసులు పోవడం కుదరదు, వట్టి మోసగాళ్ళు. ఏయ్, మోసగాళ్ళకే మోసగాడినయ్యా నేను. బండి దేవయ్యా. రేయ్, వరద ఇల్లుదేనా? ఎక్కడ రాడు? అయ్యా, వరదయ్యకి మొదటి రాత్రి అయ్యా, దయచేసి వదిలేయండి అయ్యా. రేయ్, మీకు అసలు రాత్రే లేదు, అందులో మొదటి రాత్రి ఒకట. తోలు తీస్తాను, రావయా. ఎవరండి? ఏంట్రా నువ్వు? నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి పడుకోరా అంటే పెళ్ళాం పక్కన పడుకొని జల్సా చేస్తున్నావా? ఏయ్, కేశవరాయుడికి తెలిసిందో నీ పని అంతే. ఎవడాడు? కేశవరాయుడా? వాడేమైనా పెద్ద పుడింగారా? ఏమన్నావురా? అయిపోతావురా? నా మీద చేస్తావరా? కాల్చి పారదొప్పుతాను. పదరా, వీడిని జీపెక్కించావు. పోరా. జీపెక్కు. వదలు. పోరా. వదలరా. ఎక్కు. ఎక్కురా. రేయ్, వదలరా, చేతులు పెట్టరా. వదలు. వద్దు. ఏంటి వద్దు. అయ్యయ్యో, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయింది. అయ్యయ్యో, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయింది. అందరు రండి, వరదయ్య పెళ్ళం బావిలో పడిపోయిందయ్యా. జీపు త్వరగా. మా అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా? నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా? ఎదుటోడి పెళ్ళం కావాల్సొచ్చిందా? కేశవరాయుడు వద్దురా, నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం ఉందిరా. రాయ్,
నువ్వు అంత సులభంగా చావకూడదు. నీ చావు చూసాక ఇక ఏ పోలీసోడికి ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు. వీరయ్య, వెంకట్రాయుడు మర్మాంగాన్ని కట్టేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా. ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడు మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా. కేశవరాయుడికి రాజకీయ పలుకుబడి కాస్త ఎక్కువే. పోలీసులకి కేశవ మీద కోపం ఎక్కువయింది. పోలీసులే కేశవని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపడానికి ఒకడొచ్చాడు. ఎవరతను? వాడి ఫోటో ఇవ్వండి. వీడేనయ్యా వాడు. తమిళనాడులో పెద్ద రౌడీ, పేరు రుద్ర. ఇప్పుడు వీడెక్కడా? వెతుకుతున్నారు. అవునయ్యా. నర్స్, తొందరగా ఐసీయూకి తీసుకురండి. తలెత్తమ్మా. హలో, వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్. పాత చర్చి పక్కన ఒకడు సీరియస్ గా ఉన్నాడు సార్. మీరెవరు? హలో. ఛ, ప్రతిసారి వీళ్ళకి ఇదే పని అయిపోయింది. కిట్టయ్యా, రారా, పైకి రా. కిట్టయ్యా, రా. చెప్పేది విను, పైకి రా. త్వరగా రారా. కిట్టయ్యా, రారా. కూడబలుక్కొని చదివే స్కూలు పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను. అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి. నేను నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే, ఆ కేశవరాయుణ్ణి చంపడం. ఇది దానంతటది రాలేదు. మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది. ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నరనరాన జీర్ణించుకుపోయింది. ఢమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది. మీ నాన్నని చంపినోడితో మీ అమ్మెల్లి సంసారం చేస్తుందిరా. ఆ ఒకలాడి నాశనం అయిపోవాలా. మీ నాన్నని చంపిన కేశవరాయుణ్ణి నువ్వే చంపాలా. చంపుతావా? మీ నాన్నను చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు. వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు.
ముగించొస్తాను. ఓరి దేవుడు! కిట్టయ్య ఎక్కడ? ఎవరు? వీరయ్య కొడుక? అదుగో అక్కడున్నాడు చూడు. కిట్టయ్య నా కొడుకురా. ఏ కిట్టయ్య, 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 కిట్టయ్య! కిట్టయ్య, కిట్టయ్య, లోపల ఉన్నాడు. వెళ్ళండి, వెళ్ళండి. కిట్టయ్య, 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 కిట్టయ్య! మీరే వనవాసం వెళ్ళొచ్చారు. మీ కారు తెద్దామనుకుంటే ఈ పిల్లాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు. సరే ముందు వాడిని బయటికి పిలవండి. ఒరే కిట్టయ్య, ఇక్కడికి ఎవరొచ్చారో వచ్చి చూడు. ఎవరొచ్చినా నాకు అనవసరం, నేను బయటికి రాను. ఒరే కెట్టయ్య, వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా? ఆయన మా నాన్నే కాదు. అలా అనకూడదురా, తప్పు. లెంపలేసుకో. అయ్యా, తప్పుగా అనుకోకండి. వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా. పోను పోను అన్నీ సర్దుకుంటాయి. మీరు వస్తారనే ఆడు గుడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను. అటు చూడండి. రే కిట్టయ్య, నువ్వు చిన్నపిల్లాడివి, చెప్తే అర్థం కాదు, ముందు బయటికి రా. నాకంతా తెలుసు. నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను. కిట్టయ్య, ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్తున్నాను రా. నువ్వు మా అమ్మవే కాదు, నేను చూస్తేనే అసహ్యం. నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రై, ఏం మాట్లాడుతున్నావురా? సరదా, ఓ 2 రోజులు ఆగయ్యా. వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి నీ దగ్గరకు పంపిస్తాను. బాధపడకు శారదా, మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. నాకెందుకు భయంగా ఉంది. వీరయ్య అమ్మ నాన్నల మీద నాకు నమ్మకం లేదండి. నా బిడ్డే నన్ను నమ్మలేదు. అలా మాట్లాడుకు శారదాంబా. వేరే ఎలా కాదు వాళ్ళు నాకు అమ్మా నాన్నలే. వాళ్ళని నమ్ము. మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకు, చెప్తున్నానా? ఏంట్రా? ఏదన్నా పీడకలు గనక అన్నావా? అవును నానమ్మా, ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు. ఏడ్సాళ్లే, నీ చేతుల్లోనే ఆడికి సావు. పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా? అవునవును. ఇందా నీళ్ళు తాగు. ఒరే కిట్టయ్య, నీళ్లు తాగొద్దురా. నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది. జాగ్రత్త. ధనలక్ష్మి, కిట్టయ్య బాగా చదువుతాడా? మా క్లాస్ లోనే చాలా బాగా చదువుతాడు, కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు. మీ మీద కోపమా?
ఏడోకండి, కిట్టయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు. కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను. అవునవును, నేను కూడా వేడుకుంటాను. అయ్యో మొహం చూడు. నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు. కిట్టయ్య, 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 కిట్టయ్య. బనీని పంచి తీసుకెళ్ళిపోతావరా? ఉండు, కేశవరాడితో చెప్తాను. నేనే రా, నీ మృత్యువుని రా, నీ అంత చూడడానికి వచ్చాన్రా. ఈ రోజు నా చేతిలో నీ చావు ఖాయంరా. పట్ట కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాన్రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాన్రా, పొడుస్తాన్రా, పొడుస్తాన్రా. చూసారా నా కొడుకుని? వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు. ఎలా పొడుస్తున్నాడో చూడండి. మీ నాన్ననే పొడుస్తున్నావా? నువ్వు మా నాన్నవి కాదు. రేయ్, నీతో ఎవరు అలా చెప్పింది? రే ఉప్పల్ నాయుడు, మా నాన్నెవరో చెప్పరా? ఓ నాయన, నన్ను దులేరా. రేయ్, నేనేరా మీ నాన్నని. దగ్గరికి రావద్దు, పొడి చేస్తాను. పొడవరా. అంత ఆశగా ఉంటే పొడవరా. పొడవు. నానమ్మ, తాతయ్య. అయ్యో, ఏంట్రా ఈ రక్తం? ఇదే నానమ్మ, వాడి రక్తం. ఎవరి రక్తంరా? ఆ కేశవరాడి రక్తం. నా బంగారు కొండ, ఈ ఒక్క సుక్క రక్తం కాదురా, ఆడి పేణాలే తీయాలి. అప్పుడే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుద్ది. వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను. వీడిని వినయంగా పెంచమంటే విషంలా పెంచుతారా? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని హంతకుండా చేస్తారా? రై, నీ కొడుకు చేసింది తప్పు, అందుకే వాడిని చంపేశాను. అందుకని నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా? రే, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇకపై మీరు నాకు ఈ ఊళ్ళో కనిపించకూడదు. నేను మా తాతయ్యతో ఉంటాను. నేను నీతో పాటు రాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. నన్ను వదులు. నన్ను వదులు. నేను మా నాన్నమ్మ తాతయ్యతో ఉంటాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. చైతి, రాయ్, ఇక మీదట నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. శారదమ్మ, మన గురించి వీడి బుర్రలో తప్పుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు, ఆ ముసలోడు, ఆ ముసల్దే. మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను. అదే తప్పైపోయింది. నా బిడ్డని నాకే విరోధించేశారు. వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు. ఇలా చూడు. అయ్యో, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? కిట్టయ్యా, వాళ్ళ మాటలు నమ్మకయ్యా. అమ్మ చెప్తున్నాను విను. రేయ్, నన్ను చంపాలంటే ఆ ముసల్దిచ్చే గంజి తాగితే సరిపోదు, మాంసం అన్నం తినాలి. శారదాంబ, వెళ్ళి వాడికి అన్నం తీసుకురా.
నాకొద్దు. కొంచెం వద్దు తిననా? చెప్పాను కదా. కొంచెం తినయ్యా. అమ్మ మాటలు వినయ్యా. వినను, పో. సరదాంబా పైకిలే లే కిందకి ఏంటండి ఇలా చేస్తున్నాడు? నువ్వు వెళ్ళే వాడు తింటాడులే. నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు, ఇక్కడే ఉండాలి. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి నా మనవడిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు చూస్తానో ఏంటో. అయ్యయ్యో, ఎవరయ్యా? తెలియదే, ఉండయ్యా, వెళ్ళి చూసొస్తాను. అయ్యయ్యో, నా రాజా, రాయా రా. కిట్టయ్యా, రాబయ్యా, నా బంగారు కొండ. వచ్చేసావా? రాయ్యా రా. అయ్యా, ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యా? పెంకులు తీసుకొని వచ్చేసానమ్మా. మన గుట్టంతా తెలిసిపోయింది. పోన్లే. ఇక కేశవరాయుడు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. అయ్యో. ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదండి. రాయా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదారా. అయ్యయ్యో, ఎక్కడికన్నా వెళ్ళి తల దాచుకుందాం పద. అయ్యయ్యో.